నమస్తే అండి. రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. సారీ అండి, నాకు ఇక్కడికి వచ్చాకనే ప్రోగ్రాం తెలిసింది. పర్వాలేదండి, నాకు ఇది అలవాటే. నేను కూడా ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నానులేండి. ఏంటండి డెకరేషన్? మేము దేనికి కాంప్రమైజ్ కావండి. ఓహో, మీరు ఒక్కరే వచ్చారా? నేను ఎప్పుడూ ఒక్కదాన్నే వస్తాను. నేను ఇదే బెటర్ అని ఫీల్ అవుతున్నానండి. ఏ విషయం జరిగినా మన ఇద్దరి మధ్య ఉండిపోద్ది. నేను 40+ అని మీకు తెలుసుగా. నేను 60+ వాళ్ళని కూడా చూశాను. 60+ వాళ్ళు కూడా మిమ్మల్ని చూడడానికి వచ్చారా? అయ్యో సారీ అండి. వాళ్ళు చూడడమే కానీ ఏం చేస్తారు చెప్పండి. ఓహో, మీరు కాల్ సెంటర్లో పనిచేస్తానంటున్నారు. అది బిజినెస్ అంతా ఫోన్లోనే జరుగుద్దండి? అవునండి, మా బిజినెస్ అంతా ఫోన్లోనే. అన్నిటికంటే ఈ ఫీల్డ్లోనే ఎక్కువ పేమెంట్ వస్తుందేమోనండి. సర్వీస్ కూడా అలాగే ఉంటుంది. నాకు 3 చెల్లెళ్ళు, అందరికీ పెళ్లి చేశాను. మీకు? నాకు చెల్లెలుంటే ఒక షిఫ్టే చేసేదాన్ని. మీరు చాలా కష్టపడుతున్నారు. నాకు వర్కింగ్ ఉమెన్ అంటే చాలా రెస్పెక్ట్. మీరు నాకు బాగా నచ్చారు. లేట్ అయినా మీలాంటి అందమైన అమ్మాయి దొరకటం నా అదృష్టం. మీకు క్రికెట్ అంటే ఇష్టమేనా? ఇష్టం ఉండేది, బట్ కొంతమంది బ్యాటింగ్ చూసి క్రికెట్ అంటేనే ఇంట్రెస్ట్ పోయిందండి. ఇప్పుడు ఓన్లీ ఇండోర్ గేమ్సే. పోన్లేండి, ఇప్పటి వరకు నేనే మిమ్మల్ని అడిగాను. మీరు నన్ను ఏమన్నా అడుగుతారా? నేను మిమ్మల్ని ఏమడగాలి? నేను మంచివాడినో చెడ్డవాడినో మీకు ఎలా తెలుస్తుంది? మీరు మంచివాళ్ళైతే నాకేంటి, చెడ్డవాళ్ళైతే నాకేంటి? అయినా మీరు అడగమన్నారు కాబట్టి అడుగుతాను. డ్రెస్ మార్చుకుని నైటీ వేసుకోనా? నైటీయా? లైట్ ఉంచమంటారా, తీసేయమంటారా? లైట్ తీసేయడం ఏంటి? హెల్మెట్ తెచ్చారా? ఆటోలో వచ్చాను. మీ మగవాళ్ళంతా ఇంతే, అందుకే నా జాగ్రత్తలో నేనుంటాను. ఇది లేకుండా తయారకండి. అంటే ఇది పెళ్లి చూపులు కాదా? పెళ్లి చూపులా? నాకా? నేను కాలేజీయా అని సంతూరు మోడలా ఫీల్ అవ్వకు. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ముందు ఇది అంటే వద్దనేవాడిని. ఒకవేళ ఏ అమ్మాయితో అన్న కాలు జారుంటే ఆవిడతోన్న జీవితం అనుకునేవాడిని. అలాంటిది ఆడది పవిత్రంగా చూసుకునే మానంతో మార్కెటింగ్ చేస్తావా? నీలాంటి వాళ్ళ వల్ల స్త్రీ జాతి సిగ్గుతో చూస్తుంది. ఓ, కాల్ సెంటర్ అన్నావు, ఫోన్లో బిజినెస్ అన్నావు, సింగిల్ షిఫ్ట్ అన్నావు, చెల్లెలుంటే ఇంక చాలా ఆపండి, ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. అసలు శీలం విలువ తెలిస్తే ఇలా మాట్లాడవు. అది ఉంటే కదా వెళ్ళి ఉన్న వాళ్ళకి చెప్పండి. నువ్వు కరెక్ట్ గా చెప్పు. ఇది నువ్వు ఉంచుకో, ఇది నేను తెంచుకుంటాను. అపారావు అప్పుడే చిత్తప్పుడేదవా. 25 సంవత్సరాల నుంచి ఎంతో నిగ్రహంతో కాపాడుకొస్తున్న నా శీలాన్ని ఇలా మార్కెట్లో పెట్టి పాడు చేస్తావా? అది నీ ఎంజిన్ వీక్ ఉందేమో టెస్ట్ చేయడం కోసం. ఇది బెంజ్ కారు, టెస్ట్ డ్రైవ్ అవసరం లేదు. డైరెక్ట్ గా నేషనల్ హైవే. అర్థమైందా? నీ పేరయ్య గారు, మా వాడికి 40 పైనే ఉంటాయా? అమ్మాయికి మాత్రం ఉంటాయి. 1-2 ఎక్కువ పర్లేదు, ఫిక్స్ చేసాయి. అంతే అంతే అంతే. మ్యారేజ్ బ్రోకర్స్ కు ప్రవేశం లేదు. ఏమైంది వీడికి? రే అపరా 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 అపరా, ఆ బయట బోర్డు ఏంటి ఎలా పెట్టావు? నా షాపు నా ఇష్టం అండి. అది కాదప్పారా. వద్దు, హాయిగా జరుగుతున్న నా జీవితంలో ఒక పెళ్లి కూడా తీసుకుంటే ఇంకేం మాట్లాడద్దు. గురుగారు, పెళ్లి పురుష లక్షణం. పెళ్ళాకు కూడా ఏం కాదు. ఎక్కువ తక్కువ మాట్లాడే చంపేస్తాను కదవా. ఆ తరుణ్ గారు కానీ షాప్ పోయి వస్తే కాళ్ళు ఎరుకుంటా అని చెప్పండి. మీరు ఆయనతో కలిపి నాటకాలు ఆడితే మీది అదే పరిస్థితి. నమస్కారం అండి అప్పారా. నమస్కారం అండి. మీరు వచ్చినందుకు చాలా సంతోషం. మీరున్న బిజీలో రారండి. నేను రాకుండా పెళ్లి ఎలా జరుగుద్దండి? నమస్కారం. నమస్కారం. రే, ఏర్పాట్లు బాగానే చేశారా? అది ప్లాస్టిక్. తెలిసింది, ఎవడు చూడలేదు కదా. ఏమండి కొంచెం లెగుస్తారా? కూర్చుని ముందు చెప్పొచ్చు కదా బాబు. ఇదేమైనా చెప్పొస్తుందా? లేకండి బాబు, ఇక్కడే పోసేలా ఉన్నాడు. ఆ రెండోది కూడా పూర్తి చేసిరా బాబు. ఎంతమంది పిల్లలు? నాకు ఇంకా పెళ్లి కాలేదు. నాకు కావాల్సింది కూడా అదే. నా మీద నీ ఒపీనియన్ ఏంటి? మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చారా? విడుదల ఖాళీగా ఉంటుంది పదండి. ఇంకేం చెప్పే నాకు? ఆపండి. నిన్ను కదరా నువ్వు లేకరా. ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకో. వాడివయ్యా, చేతులు పట్టుకుని కాళ్ళు అనుకోమంటున్నావు. కాసేపు అయితే అక్షంతలు ఇచ్చి డబ్బులు అనుకోమంటావు. ఇట్ల మీద పెళ్లి ఆగిపోయి ఏం పర్వాలేదు, డబ్బులు ఉంటే డైనింగ్ టేబుల్ మీద చేసుకోవచ్చు. ఇంకా కూర్చున్నారంటే బస్సు 10 నిమిషాలు బయలుదేరుద్ది. లేకండి. బావగారు. ఇంకా బావేటి? ఆగండి, ఒక్క 5 నిమిషాలు అవకాశం ఇస్తారా? ఇలాంటి
విషయాల్లో నువ్వే ధైర్యంగా ఓ నిర్ణయం తీసుకోవాలి. డబ్బు కోసం పెళ్లి చెడగొడతారా? నీ డబ్బు ఏం చేస్తుంది? నీ జబ్బును పోగొడుతుందా? నీ ఆకలి పోగొడుతుందా? నీ సుఖాన్ని సంతోషాన్ని ఇస్తుందా? నీ సిగ్గును కాపాడుతా? నీ విగ్గును కాపాడుతా? ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? నువ్వు 3 సార్లు ఏం చెప్పక్కర్లేదు, నువ్వు చెప్పినవన్నీ చేస్తుంది. ఒక అమాయకురాలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను. ఎవడు ఊరుకోమన్నాడు? అంత జాలిగా ఉంటే వెళ్ళి పెళ్లి చేసుకో. చేసుకుంటాను. పెళ్లి ఆగిపోతుంటే చేతులు కట్టు కూర్చోను. 3 ముళ్ళు వేస్తాను. బెల్లం జీలకర్ర ఇవ్వండి. అది వాడు పెట్టాడు కానీ మీ తాళి కట్టండి. బాబు గట్టి మేడం. నేను ఇది త్యాగం అనుకోవట్లేదు. నేను మాత్రం నరకం అనుకుంటున్నాను. నేనేమో ఈ పెళ్లిలాగో లాపి శ్రీనుగాడిని పెళ్లి చేసుకోవాలని మా నాన్న దగ్గర ఉన్న కట్టిన డబ్బులు దొంగతనం చేస్తే ఛీ, మీరు ఇలా మధ్యలో వచ్చి దూరుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు ఎక్కడున్నాడు? ఏవయ్యా, ఇందాక నా పక్కనే కూర్చున్నావు. కరెక్ట్ టైం రావచ్చు కదా. నేను అనవసరంగా కమిట్ అయ్యేలా చేసావు. నాకు ఇది చెప్పకుండా వచ్చింది, మధ్యలో మీరు దూరారు. షుగర్ గాని వచ్చిందేమో చూపించుకో. ఇదిగో ఎవరైనా ఇతను లేపి ఇక్కడ కూర్చోబెట్టండి. మంచికెళ్తే సంకలో సంచి కూడా లేపేసే రోజులు ఇవి. ఏం చేస్తాను చెప్పండి? మీకు గొప్పతనం నాకు అర్థం చేసుకోవట్లేదు. మీరు అర్థం చేసుకుంటున్నారు కదరా, అది చాలు. ముడి పడుతుంది అనుకున్నాను కానీ ఇలా మెలిగి పడుతుంది అనుకోలేదు గురుగారు. పైగా మైసూరు బజ్జీ గారితో 7 అడుగులు వేయడం ఏంటో డైజెస్ట్ కావట్లేదు. అదేరా లవ్ అంటే. దాన్నే బ్లైండ్ అంటారు. అదేమో నాకు తెలియదు కానీ మిమ్మల్ని చేసుకున్న వాళ్ళు నిజంగానే బ్లైండ్ గురుగారు. ఎవడు? ఎవరండి మీరు? ఆ లుక్స్ ఏంటి? జూలో జంతువులు చూసినట్టు చూస్తారేంటి? పీటల మీద పెళ్లి ఆగిపోయింది కదా, ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉందిలే. మాస్టర్ 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 మీరెవరండి? చక్రి ఎప్పుడొకప్పుడు చక్రం తిప్పేస్తాడు. విష్ణు చక్రమా భూచక్రమా? నీ చక్రమే. అంత కరెక్ట్ గా చెప్తున్నారు. పెళ్లికి గాని వచ్చారా? కనిపిస్తుంది. మీరు చేసేది ఇది, మీకు ఇది అవ్వలేదని బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ బాధ లేదులేండి. మంచి పని చేస్తున్నారు. మీకు 3 చెల్లెలు ఉన్నారు. వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి మీరు అలసిపోయారు. మీరు ప్రైవేట్ డిటెక్టివా? బయోడేటా అంతా చెప్పేస్తున్నారు. కనిపిస్తుంది. మీకు ఇంకో విషయం చెప్పనా? మీకు అక్కడ ఓ మచ్చ ఉంది. ఎరా? కనిపిస్తుంది. ఇప్పటి వరకు నీకు పెళ్లి అవ్వకపోవడం నీ తప్పు కాదు, నీ అదృష్టం. నీకు పెళ్ళయి ఉంటే నువ్వు యమ దొంగ యమలోకంలో చూసిండేవాడివి. ఇంక పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయిపోయాను. అది నీ చేతుల్లో లేదు. నీ పెళ్లి నాకు కనిపిస్తోంది. ఈ నవంబర్ 22న నీ లైఫ్ లోకి ఓ అందమైన అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయికి అందంతో పాటు అంతస్తు, అపారమైన తెలివితేటలు కూడా ఉంటాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ అమ్మాయి నీ లైఫ్ లోకి ఎంటర్ అవ్వగానే నీలో నీకే ఓ కొత్త అప్పారావు కనిపిస్తాడు. నీ జీవితమే మారిపోతుంది. మీరు చెప్పేదంతా నిజమేనంటారా? మచ్చ నిజమే కదా? అంటే నన్ను ఏమన్నా ప్రిపేర్ అవ్వమంటారా? మీరు ప్రిపేర్ అయినా అవ్వకపోయినా జరిగేది జరిగి తీరుతుంది. మీకు కాదు, కొత్త సాక్స్ కొనుక్కోండి.